అంటే ఎక్కడ కుదురుద్ది? వెళ్ళిపోతారు. 12 అయ్యేటప్పటికి మొదలెట్టేశారు వెళ్ళిపోవటం. వెళ్ళిపోతున్నారు. ఈ సాక్షిలో చూపెట్టలేదు తప్ప మిగిలిన ఛానల్లో చాలా స్పష్టంగా చూపెట్టారు. అందరూ వెళ్ళిపోతున్నారు. సో పరాజయం, తథ్యం అందరూ మాట్లాడుకునేది, నేను చాలా స్పష్టంగా క్లారిఫై చేయాలనుకునేది ఇవాళ ఒకటి ఉంది. ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీ ఈ తెలుగుదేశం జనసేన కూటమిలో ఉంటుందా ఉండదా? సరే, ఉండకూడదని కొందరు, ఉంటే బాగుంటుందని కొందరు మాట్లాడుకుంటున్నారు. నేను చిన్న క్లారిఫై చేయాలనుకుంటున్న అంశం ఏమిటి అంటే, ఆల్రెడీ ఒక రకంగా ఈ ముగ్గురు కలిసి ఉన్నారు ప్రస్తుతం. ఎలా అంటే, జనసేన ఎన్డీఏలో ఉంది. మొన్ననే ప్రధానమంత్రి గారితో 3 నెలల క్రితం మీటింగ్లో పాల్గొన్నారు. ఆయన కన్ఫర్మ్ చేశారు, నేను ఎన్డీఏలో భాగస్వామిని అని. అలాగే తెలుగుదేశంతో కలిసే ఉన్నారు. జనసేన తెలుగుదేశంతో కలిస్తే ఎన్డీఏలో ఉండటానికి వీల్లేదు అని బీజేపీ అన్నారు. జనసేనని నువ్వు జనసేన టీడీపీతో ఉండటానికి వీల్లేదని బీజేపీ అన్నా. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా మీరు ఎన్డీఏలో ఉంటే మాతో పొత్తు కుదరదు అని తెలుగుదేశం అనలేదు. అంటే ఏంటి? దెర్ ఇస్ అన్ అండర్స్టాండింగ్ టు వర్క్ టుగెదర్ యాజ్ ఆఫ్ నౌ అనేది క్లియర్. ఎందుకంటే ఎవరు ఇంకొక రిలేషన్ని డిజోన్ చేయలేదు కాబట్టి జనసేనని వాళ్ళు ఓన్ చేసుకున్నారు, వీళ్ళు ఓన్ చేసుకున్నారు. బట్ ఈ సంబంధాన్ని వాళ్ళు కుదరదు, వీళ్ళు కుదరదు అని కండిషన్స్ ఏమి పెట్టల. అంటే దాని అర్థం సరైన సమయంలో సరైన నిర్ణయం అనౌన్స్ చేసుకుంటారు అనేది వస్తుందనే భావన. సో ప్రస్తుతానికి అందుకనే నేను మూడు పార్టీలు అంటున్నా. ఒకవేళ రేపు అంటే కలిసి ఉంటాము అని చెప్పడానికి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కలవలేదు అని మేము సెపరేట్గా వెళ్తున్నాము అని ఎవరైనా అనేదాకా వారు కలిసి ఉన్నట్టే. అలా అనే అవకాశం కనపడతలేదు కాబట్టి నేను స్పెసిఫిక్గా ఆల్రెడీ కలుసున్న జనసేన అనే కామన్ లింక్ ద్వారా కలిసి ఉన్న ఈ పార్టీలు కలిసి ఉంటాయేమో అనే అభిప్రాయాన్ని నేను, ఎందుకంటే కలిసి ఉన్నాయి కాబట్టి కలిసే వెళ్తాయి అనే అభిప్రాయాన్ని నేను వ్యక్తపరచటం జరిగింది. సో కాబట్టి ఎవరైనా సరే ఖండించే వరకు ఇది ఉన్నట్టే లెక్క. ఇప్పుడు దాకా ఎవరో ఖండించలేదు, ఖండించే మూడు కూడా లేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ప్రభుత్వ మార్పు తథ్యం అనేది సుస్పష్టం అయింది. కాబట్టి ఎందుకంటే గతంలో వీళ్ళు నెగ్గినా వాళ్ళు నెగ్గినా ఎవరు నెగ్గినా మనకే ఉంటారు టైట్ కంటెస్ట్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎవరు నెగ్గుతారు అనేది స్పష్టం అయిపోయింది కనుక, ఎవరు ఓడిపోతున్నారో దారుణంగా అనేది స్పష్టం అయిపోయింది కనుక, సో ఏదైతే ఈ బంధం ఉందో ఆ బంధం కొనసాగుతుంది. సజావుగా ఎన్నికలు జరగటానికి మరి ఈ బంధం ఉంటే బాగుంటుంది. రేపు కేంద్రంలో రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేది మొన్నటి ఎన్నికల్లో స్పష్టం అయింది కనుక అధోగతికి తరలించబడ్డ మన రాష్ట్రం బాగుండాలి అంటే కేంద్రం సహాయం. అఫ్కోర్స్ మన రాష్ట్రంలో మనం అభివృద్ధి చేసుకుంటాం, అభివృద్ధి చేసుకుంటూనే ఎదగాలి అంటే ఎక్కువ సమయం పడుతుంది, సహాయం కూడా అవసరం. కాబట్టి మరి
ఆ సహాయం కోసం కలిసి వెళ్ళటంలో కూడా తప్పేమీ లేదు. కొందరికి మళ్ళీ చెప్తున్నా, కొందరికి చిన్న కించిత్ బాధ వస్తున్న మాట వాస్తవం అయితే కావచ్చు. కానీ అంతిమంగా దీనివలన అడ్వాంటేజ్ ఉంటుంది లేదు, ఒకవేళ చూద్దాం. నాకైతే అనుమానం లేదు కూటమి ఉంటుందని. ఉంటే ఎక్కువగా సంతోషించే వాళ్ళు నేను ఒక్కరిని. లెట్ సి ఒక 15 రోజుల్లో బహుశా రీకన్ఫర్మేషన్ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు ప్రస్తుతానికైతే కలిసే ఉన్నారు త్రూ పవన్ కళ్యాణ్ గారి ద్వారా కలిసే ఉన్నారు అని చెప్పటమే నా ఉద్దేశం. అందుకని మళ్ళీ తిరిగి మేము కలిసేము అని అనుమానాలు రాకుండా ఉండటం కోసం మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్తగా బాధపడక్కర్లేదు. రేపు అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే ఇది ఆల్రెడీ ఉన్నదే కనుక, అందుకనే పవన్ కళ్యాణ్ గారిని ఈ మధ్యలో ఉన్న లింక్ని తగ్గొట్టడం కోసం పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు చాలా ఎక్కువగా ఈ మధ్యన మాట్లాడటం జరుగుతుందేమో అని చెప్పి నాకు అనిపించి ఆ లింక్ని తగ్గొట్టడం కోసం చేస్తున్న ప్రయత్నంగా మరి చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, మాట్లాడుకోవాలని మాటలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారని. మరి అంతా అయిపోయిన తర్వాత ఇంకా చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? అంచేత నోటి వాచాలత తగ్గించుకుని సాటి పార్టీలకు, సాటి నాయకులకు గౌరవ మర్యాదలు ఇస్తే వారు కూడా తిరిగి మనకు గౌరవ మర్యాదలు ఇస్తారు, ప్రజలు కూడా కాస్తైనా మన్నిస్తారు అని తెలుసుకోండి. మిమ్మల్ని గద్దె దింపేది కేవలం మీ అహంకారం. కేవలం మీ అహంకారం వల్లనే మీరు ఇంత దారుణంగా ఓడిపోబోతున్నారు. మా వాళ్ళు అని చెప్పుకునే మీరు ఎస్సీ నాయకులకి, బీసీ నాయకులకి, మైనారిటీ నాయకులకి ఏమాత్రం గౌరవం ఇవ్వట్లేదు అని ఇవాళ పబ్లిక్గా వాళ్ళే రోడ్డెక్కి చెప్పే పరిస్థితికి మీరే తెచ్చుకున్నారు. ఈ రోజు కూడా కనీసం నీకు సీట్ ఇవ్వట్లేదు అని చెప్పి చెప్పటానికి కూడా ఇంట్రెస్ట్ చూపెట్టకుండా ఐఏఎస్ అధికారులతో మాట్లాడించటం మరీ క్షమించరాని ఘోరమైన తప్పు. ఇలాగా తప్పులన్నీ మీరు చేసి భస్మాసురుల్లాగా మీ నెత్తి మీదే మీరు చేయట్టేసుకుని వాళ్ళు కుంపటెడుతున్నారు. ఆ ఈనాడోడికి పడి, ఆ జ్యోతోడికి పడి, ఆ TV5 ఓడికి పడి ఏడిస్తే ఉపయోగం ఏంటి? తప్పు చేసింది మీరు, ప్రజలను అవమానించింది మీరు, ఎమ్మెల్యేలను అవమానిస్తున్నది మీరు, ప్రజలను మోసం చేసింది మీరు. కాబట్టి సర్వ పార్టీ వినాశనానికి కారణం మీరు అని మీరు గుర్తించకుండా అందరి మీద పడి ఇలాగ రంకెలు వేయటం మంచిది కాదని చెప్పి ఈ విషయాన్ని మీరు ఒంటరిగా సలహాదారులు ఎవరో లేకుండా ఆలోచించమని చెప్పి, ఆలోచనల ద్వారా పరివర్తన చెందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చూద్దాం రేపు మేజర్ జాయినింగ్ అక్కడ ఉంటుంది. ఆ పరిణామాలు అది జరిగిన తర్వాత స్పష్టంగా రేపటి రచ్చబండలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.